39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో ఒకదారు ముగ్గురు టెర్రరిస్టులు స్కెచ్లు కూడా విడుదల చేశారు. ఇప్పుడు ముందే మేల్కొనాల. ఇప్పుడు ముందే ఇప్పుడు మనం తెలంగాణ పోలీసులు ఎంత బేసి చెప్పండి. హత్యలు ఆయన ఎవరు బీజేపీ నాయకుడు హత్యను ముందే పసిగట్టి అలర్ట్ చేశారు. తర్వాత వేరే వాళ్ళు సుపారీ ఇస్తే ముందే పసిగట్టి అలర్ట్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. మరి నరేంద్ర మోడీ నిఘా వాళ్ళు ముందే పసిగట్టవచ్చు, దాన్ని అట్లా కాదు పసిగట్టాలా. మరి సైనిక దృష్టిల్లో వచ్చి అడవుల్లో చెట్లలోంచి వచ్చి ప్రజలందరూ ఉంటారు నిద్రపోయిన భద్రతా బలగాలు అంటున్నా. ఒక 10 మంది సైనిక బలగాలు ఎందుకు లేరంటున్నా. అక్కడ నిజంగానే సైనిక భద్రతా బలగాలు ఉన్నట్టయితే అంతా 25 మంది సరిపోయే వాళ్ళ చెప్పండి. ఆడ ఎవరు లేరు, పట్టించుకున్న నాదులు లేదు, ప్రయాణ సాధనాలు లేవు. అక్కడ గుర్రాల మీద హాస్పిటల్ తీసుకోవాల్సి వచ్చింది ఆ కొండల గుట్టల్లో. కాబట్టి దీన్ని తప్పుడుగా వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొచ్చారు, సుప్రీంకోర్టులో ఉన్నది. వక్ఫ్ బోర్డు చట్టం తీసుకున్న పాకిస్తాన్ భూములు లాక్కుంటామా? పాకిస్తాన్ లో మనం ఏమన్నా ఎంత గొప్పది నేను అన్నా అంటే ఇది కేవలం ఒక ముస్లిమాన్ కి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు భూములని వాళ్ళకి సంబంధించినవి కాబట్టి దాని మీద ఏదేమైనా కూడా వాడు గుర్తుపెట్టుకోండి. మీరు అలా అంటున్నారు. ఒకటి అలాంటి బెంగళూరులో ఒక మహిళ జై పాకిస్తాన్ అని మాట్లాడినప్పుడు ఏం చేశారు? శిక్షించాలి అట్లాంటి ఇదే ఇండియాలో ఉండి ఆయన ఒక 10 గంట టైం ఇస్తే మొత్తం అందరూ చంపుకుంటూ పోతారు. ఎవరండి మరి జైల్లో పెట్టింది ఎవరు? బీజేపీ ఎందుకు వస్తున్నాయి? అసలు అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టింది ఎవరు? నరేంద్ర మోడీనా లేదా కిషన్ రెడ్డి పెట్టిండా? కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ఆదిలాబాద్ జైల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఆదిలాబాద్ జైల్లో పెడితే వినిపించింది ఎవరు? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాదా? ఎవరెవరు ఒకటి కదా, వాళ్ళు ఒకటి, 2 మత పార్టీలు. ఇదేమో కాషాయ రజాకార దరం, అది గతంలో అంతరించిపోయినటువంటి వాళ్ళ పార్టీ. ఆయన లాయర్ వృత్తి ద్వారా చేశాడండి. బీజేపీ పార్టీ వాళ్ళ నాయకుడే కదా. కాబట్టి ఇవన్నీ చూస్తే ఇప్పుడు దాన్ని కూడా మీరు బోడిగుండికి బోడిగుండి కాదు, జైల్లో పెట్టింది ఎవరు చెప్పండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మేము పెట్టే నిజంగానే వాళ్ళని కాపాడే వాళ్ళని ఎందుకు జైల్లో పెడతాం? విద్వేషాలు ఎవరు మాట్లాడినా, బెంగళూరులో మహిళ మాట్లాడినా, ఓవైసీ మాట్లాడినా చట్టం ముందు అనే అందరూ సమానులనే ఉద్దేశంతో నడుచుకునే ప్రభుత్వాలే కాంగ్రెస్ ప్రభుత్వాలు. వీళ్ళు ఇట్లా సెక్యులర్ లౌకికవాదం వద్దంటారు. ఇక్కడ అబుల్ హాసన్ తానీషాలు రాములోరికే ముత్యాల తరంలో సమర్పిస్తారు. అక్కడ బీబీ నాంచారం ఎవరండి? ఇక్కడ వెంకటేశ్వర గారి భార్య మోహనాడికి పోతాం కదా. మరి బీబీ నాంచారం పెట్టుకొని ఈ దేశంలో వేరే వాళ్ళు ఉండొద్దు, హిందువులే ఉండాలి అని అంటే ఎట్లండి అసలు? అది నేను ఒక హిందువే మాట్లాడుతున్నా. ఏం చేద్దాం? చంపేద్దామా? హిందూ ధర్మాలు అని చెప్తున్నా. హిందూ ధర్మాల్లో 10 మంది బతికేయాలంట, ప్రాణం పోయాలంటాను. అహింసో పరమో ధర్మ అంటే హిందూ ధర్మాలు మొత్తం కూడా పురాణాలు, ఇతిహాసాలు. అవసరం వచ్చినప్పుడు శత్రువులు యుద్ధం చేయాలా?